ఫ్రెండ్స్, మా ఇంట్లోనైతే సమ్మక్క సారక్కకి ఇంట్లో ఇలా చేసుకున్నామండి. దేవుడికి దీపం పెట్టుకొని ఇక్కడ కోడిని తీసుకొచ్చుకొని మొక్కు కోసం కోడిని మొక్కుకున్నాము. ఇంకా వచ్చేసి మేమైతే మేడారం జాతర వెళ్తున్నామండి. ఇలా బండి మీదనే వెళ్తున్నాము. మధ్యాహ్నం 2కి బయలుదేరి వెళ్తూ ఉంటే బండి మీద ఇలా వెళ్తున్నామండి. వెళ్తూ ఉంటే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఊరు వచ్చేసింది అండి. మనం మేడారం దగ్గరికి వచ్చేసాము. జనాలు అయితే బాగానే మంది ఉన్నారండి. మేమైతే శుక్రవారం రోజు వెళ్ళాం. బుధవారం గురువారం ఇంకెక్కువ మంది ఉన్నారట. లోపలి దాకానైతే బైకులు రానిస్తున్నారు. బైక్ వేసుకొని గుడి దాకా వెళ్ళామండి. ఇక్కడ ఎత్తు బెల్లాలు అయితే చాలా జోకిస్తున్నారండి. ఇక్కడ జాతరనైతే బాగానే పడిందండి. చాలా జనాలు కూడా వచ్చేసారు. చాలా జాతర జరిగింది. ఒకసారి అయితే మీరు జాతర అంతా చూసేయండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ వీడియో మాత్రం ఎవరు మిస్ కావద్దండి. చాలా బాగా జరిగింది. ఈ వీడియోనైతే ఎవరు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో అందరూ చూసాక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలోనైతే నేను మొత్తం చూపించాను అనుకుంటున్నాను. జాతర మొత్తం చూపించాను. ఇక్కడనైతే మేము బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసాక ఈ బయట నుండి అందరు ఎదుర్కోళ్ళని ఇస్తున్నారు. ఇక్కడనైతే కోళ్ళను మొక్కుకొని ఇస్తే 20 రూపీస్ అట. ఇక్కడ కొయ్య దొరలు బాగుంటారండి. చాలా బాగానే జరిగింది జాతరలో. ట్రాఫిక్ మాత్రం ఎక్కువ ఏం లేదు. కాకపోతే మేము వెళ్ళినప్పుడైతే జిల్లా కలెక్టర్ వచ్చాడు. అప్పుడైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. మంది బాగున్నారండి. జాతరలోనైతే అన్నీ ఎక్కువ కాస్టే ఉన్నాయి. ఇక్కడనైతే ఈ ప్యాకెట్స్ వచ్చి 50 రూపీస్ చెప్పారు. ఇంకా ఇక్కడ వచ్చేస్తే జంపన్న వాగులో వాటరే లేవండి. అక్కడెక్కడో కొంచెం వాటర్ ట్యాప్ల ద్వారా వస్తుంటే అక్కడ స్నానం చేస్తారు. ఇక్కడ వాగు మొత్తం ఎండిపోయిందండి. ఇంకా వచ్చేసి మేమైతే వెళ్తున్నాం. బండి మీద వెళ్తుంటే ఇలా వీడియో తీసానండి బయటికి వెళ్ళేటప్పుడు. ఇంకానైతే మేమైతే జాతర నుండి వెళ్తూ ఉండగా వేరే కాడ జాతర జరుగుతుందని చెప్పారు. ఈ జాతరకు వచ్చేసి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇక్కడైతే ఇలా డబ్బు సభ్యులతో దేవుని చేసుకుంటూ ఉన్నారండి. ఇక మేమైతే వెళుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. ఓకేనా ఫ్రెండ్స్?